వైకాపా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఏ రకమైన దుర్మార్గాలు దోపిడీలు చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పడితే అక్కడ దందాలు, ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల్ని అన్యాయంగా లాగేసుకోవడం. మరి నిన్నటి రోజు నుంచి కూడా అందరూ పేపర్లో లేదా ఇతర మాధ్యమాల్లో చూస్తూ ఉన్నారు. మాజీ సభాపతి గారు తమ్మినేని సీతారాం గారు శ్రీకాకుళంలో ఏ రకమైన భూదందా అందామా కబ్జా అందామా చేశారన్న సంగతి అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఇంకొకరి పేరు మీద ఉన్న స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలు వాడి అందవరపు రజని అనే ఒక వ్యక్తిని కాస్త ఒరిస్సాలో ఉన్న అడబాల రజని అన్న ఆవిడని తీసుకొచ్చి ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఫేక్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మరి ఈ జిల్లాలో చూస్తే అన్యాయంగా అశోక్ గజపతిరాజు గారి స్థలాన్నే ఆ పార్టీ నాయకులు లాగేసుకోవడం. ఈ పార్టీకి ఇదేమీ కొత్త కాదు. అయితే మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఒక స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ప్రవర్తిస్తే, ఈ రకంగా సామాన్యుల దగ్గర నుంచి భూమి అనేది లాగేసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఇటువంటివి ఇంకెన్ని జరిగి ఉండాలి. తమ్మినేని సీతారాం గారిని చూసుకుంటే ఆయన చూడని పదవులంటూ లేవు, కానీ గత 5 సంవత్సరాల్లో ఆయన వాడిన భాష ఏంటి? ఆయన స్పీకర్గా ఉంటుండగానే ఆయన వాడిన భాష వల్ల మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు పోయింది. మరి ఇప్పుడు చూస్తే ఈ రకమైన క్రిమినల్ పనులు, ఆ కుర్చీకే ఒక కలంకం తీసుకొచ్చారు అన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. హుందాగా బతికిన కోడెల శివప్రసాదరావు గారిని మీరు టార్గెట్ చేసి ఉంచారు. ఈ రోజున మరి ఇటువంటి క్రిమినల్ పనులు చేసిన తమ్మినేని సీతారాం గారి మీద మీ స్టాండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఇట్లాంటి నకిలీ పత్రాలు సృష్టించి సామాన్యులను ఇబ్బంది పడుతున్నారు కదా, మరి మీరు పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారా? దీని మీద మీ స్టాండ్ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలకు తెలియజేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదే రకంగా మూడో విషయం, ప్రజలందరూ కూడా గమనించండి. తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా ఈ రకమైన నాయకుల్ని నేతల్ని ఎంకరేజ్ చేయరు. ఎలక్షన్లు కూడా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నవారు ఒకటి గుర్తించండి, కౌన్సిలర్లో కార్పొరేటర్లో ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో సరైన వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. ఎప్పుడు కూడా క్రిమినల్ చర్యలు చేసే వాళ్ళని మేము ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చెయ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా అది గుర్తించి ఈ రకమైన పనులు చేసే వాళ్ళని ఎక్కడా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లేకుండా చూడండి. ఎన్నికల్లో సరైన వ్యక్తులను కనుక మీరు ఎప్పుడైనా ఓటేసి గెలిపించుకుంటే ఇలాంటి సమస్యలు రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.